ఏ ముహూర్తాన బలగం సినిమాని మొదలుపెట్టి చేశారో కానీ సినిమా అయితే పెద్ద హిట్ అయ్యింది. కానీ అందులో నటించే నటీనటులు కొంతమంది అనారోగ్యంతో తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. కొద్ది రోజుల క్రితమే ఈ చిత్రంలో నటించిన మొగులయ్య అనారోగ్యంతో తీవ్రమైన ఇబ్బందులకు గురై చనిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో బలగం నటుడు కూడా అలాంటి ఆరోగ్య సమస్యతోనే ఇబ్బంది పడుతున్నాడు. ఈ చిత్రంలో హీరో ప్రియదర్శికి చిన్నతాత అంజన్న పాత్రలో కనిపించిన జీవి బాబు ఆరోగ్యం విషమించింది. కిడ్నీలు తీవ్రంగా దెబ్బతినటంతో చాలా రోజుల నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ఇప్పుడు అతని వద్ద ఉన్న డబ్బులు మొత్తం అయిపోవటంతో మందులు కొనుక్కోవటానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. జీవి బాబు పరిస్థితిని తెలుసుకుని బలగం దర్శకుడు వేణు, హీరో ప్రియదర్శి ఆర్థిక సహాయం అందించారు. కానీ అవి ఆయన ఆరోగ్యం మెరుగుపడుటకు ఏమాత్రం సరిపోలేదు. అతని విషయం తెలుసుకున్న వాళ్ళు ఏదో ఒక రూపంలో ఆర్థిక సాయం చేస్తూనే ఉన్నారు. కానీ ఆ డబ్బులు పాపం ఆయన ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచడానికి సరిపోవటం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దయచేసి ఆదుకోవాలని మీడియా ముందుకొచ్చి ప్రాధేయపడుతున్నారు. ఈ విషయం దిల్ రాజు వరకు చేరితే ఖచ్చితంగా ఆయన కూడా సహకారాలు అందించే అవకాశం ఉంటుందని అంటున్నారు. డైరెక్టర్, హీరో వరకు వెళ్లిన ఈ అంశం దిల్ రాజు వరకు వెళ్లకుండా ఉంటుందా? ఖచ్చితంగా ఆయనకు ఈ సమాచారం తెలిసే ఉంటుంది. కానీ ఆయన సహాయం చేయటం లేదని సోషల్ మీడియాలో నెటిజన్స్ మండిపడుతున్నారు. కనీసం మీరైనా సహాయం చేయండి అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ప్రభుత్వ పెద్దలను ట్యాగ్ చేసి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి జీవి బాబుకి ఆర్థిక సహాయం అందుతుందో లేదో చూడాలి. ఇకపోతే బలగం వేణు అతి త్వరలోనే ఎల్లమ్మ చిత్రాన్ని ప్రారంభించబోతున్నాడు. ఇందులో హీరోగా నితిన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. హీరోయిన్గా కీర్తి సురేష్ పేరుని పరిశీలిస్తున్నారు. స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తయింది. వచ్చే నెలలో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలున్నాయి. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా డైరెక్టర్ వేణు, జీవి బాబు, మొగులయ్య లాంటి కళాకారులను మరికొంతమందిని ఇండస్ట్రీకి పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాడట. ఆయన స్ఫూర్తిని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. కానీ మంచి పాత్రలు రాసి కెరీర్లో ఆ నటీనటులు స్థిరపడేలా చేస్తే బాగుంటుందని అందరూ అంటున్నారు. మరో కళాకారుడు ఇలా వైద్యానికి కూడా ఆర్థిక స్తోమత సరిపోలేనంతగా ఇబ్బంది పరిస్థితులను ఎదుర్కోకూడదని, ఇలాంటి పరిస్థితి రాకూడదని అంటున్నారు.